ఉండాలి అయ్యగారు. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు సువార్త పత్రికలు పంచాలి, అమ్మాలి. కొంతమంది ఏం చేసేవాళ్ళు చూసారా, తూముల్లో బారేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తూముల్లో బారేసి వచ్చిన వాళ్ళు తూములమ్మటే తిరుగుతున్నారు. సువార్త చేసి వచ్చినోడు ఇంకా దేవుని పనిలో వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనవాళ్ళు తేవడం దేనికి గుర్తుగా ఉంది? బాధ్యతకు గుర్తుగా ఉంది. మీరు దేనికి పంపించిన పిల్లలు ఎలా పనిచేయాలి? బాధ్యతగా పనిచేసేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బాధ్యతగా ఉన్నవాని దగ్గర ప్రభువు ఉంటాడు. బాధ్యులైన బిడ్డల కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. అన్నోళ్ళు ఇక్కడ వాయిద్యాలు వాయించే అన్నోళ్ళు ఒక్కొక్కసారి మీకు కొన్నిసార్లు పరిస్థితులు ఎదురవుతాయి కదా. 6 నుంచి 12 దాకా కొట్టమంటే అంత తేలికైన పనేమి కాదు, కష్టమే. అప్పుడు కూడా మీరు అలిగిపోవడానికి వీల్లేదు. నేను అలిగిపోతే పాట మిస్ అవుద్దేమో అని బాధ్యులుగా మనం పనిని, మనకు దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు. స్తోత్రం. వెళ్ళాలి, పనిని ముగించాలి. వచ్చేటప్పుడు ఏం తేవాలి? ఆనవాళ్ళు ఉన్నాయా? ప్రభు పరిచర్యలో, ప్రభు మిమ్మల్ని పంపిన పనులు ఆనవాళ్ళు ఉండాలి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నది. మన దగ్గర రుజువులు ఉండాలి. ఇదిగో దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. దైవజనుల దగ్గర మన దగ్గర ఏముండాలి? పని చేసినోడి దగ్గర ఏముంటుంది? ఆనవాలు ఉంటుంది. పని చేయనోడి దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదన్నమాట. కొడుకుతో చెప్తున్నాడు, కొడుకా రే, నువ్వు వెళ్ళడం మాత్రమే కాదు, వెళ్ళి ఏం చేయాలి? ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పాడు. చదవమ్మా. ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. మీకు ఈ వాక్యం అందించడానికని అక్కడ కూర్చుని విమానంలో కూర్చొని చదువుతా ఉన్నా నేను ఈరోజు. నా పక్కన ఒక బిజినెస్ మ్యాన్ ఎవరో కూర్చున్నాడు. ఆయన కూడా ప్రభువుని ఎరిగిన వ్యక్తే. ఆయన చెప్తున్నాడు ఈ వాక్యం ఇక్కడికి వచ్చేసరికి ఎంత బాధ్యత ఉందో చూసారా? ఎవరికి? దావీదుకి. తండ్రి వేరొక పని మీద పంపుతున్నాడని ఈ గొర్రె పిల్లల్ని ఏం చేశాడంట? వేరొకరికి. చూసారా? నాన్న పంపించాడు కాబట్టి వదిలేసిపోతాను అనుకున్నాడా? వదిలేసిపోతే ఏమయ్యాయి చెప్పండి. కొన్నిసార్లు అయ్యగారు మనం కూడా మరి కొంతకాలం పట్టు గొర్రెలను కొద్దిమందికి అప్పజెప్పి వెళ్ళవలసిన సమయాలు ఉంటాయి. బుధవారం అప్పజెప్పి, శనివారం అప్పజెప్పి, అమ్మ ఇంకా శ్రేష్టమైన పని మీద నేను వెళ్ళవలసి వచ్చింది, అక్కడ వాక్యం చెప్పాల్సి వచ్చింది, కాబట్టి మీరు చూసుకోండి బ్రదర్, మీరు చూసుకోండి సంఘాన్ని, ఈ బుధవారం రాత్రి మీరు నడిపించండి అని అప్పజెప్పి వెళ్ళవలసిన రోజులు వస్తాయి. అప్పుడు జాగ్రత్తగా వారిని అప్పజెప్పి వెళ్ళాలి. చాలా బాధ్యత ఉంది. ఆ పిచ్చోడు ఎవడు అంటున్నాడు మీరు గొర్రెలని ఆయన అంటాం కాదు, బైబిల్లోనే రాసి పెట్టాడు. నేనాయన గొర్రెనో నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో నాకులేమి కలుగదు. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, మంచి కాపరి కాపరి, గొప్ప కాపరి నా కాపరి. హల్లెలూయా. మనం ఆయన వారము, ఆయన మేపడి గొర్రెలము అన్నాడు. స్తోత్రం. వాళ్ళకేం తెలుసు గొర్రె అంటే? మనకు కాపరి ఉన్నాడు, ఆయన మనల్ని మేపుచున్నాడు, ఆయన మనల్ని కాయుచున్నాడు. హల్లెలూయా. మనం ఆయన వారము, ఆయన మేపడి గొర్రెలము. దేవునికి స్తోత్రం చెప్తారా?